నేను డాక్టర్ సరిత, ఆరాధ్య ఫర్టిలిటీ సెంటర్. పీసీఓడి అనేది ఇప్పుడు పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్గా రీనేమ్ చేశారు. ఈ పీసీఓడిలో ఏఎంహెచ్ అనే హార్మోన్ ఎక్కువ ఉండి, ఎల్హెచ్ అనే హార్మోన్ ఎక్కువ ఉండి, మేల్ హార్మోన్స్ అనేది కొంత ఎక్కువ ఉండి, తర్వాత ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది తగ్గి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరగడం జరుగుతుంది. అయితే వీళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చి క్యారీ చేస్తున్నప్పుడు మాయ ద్వారా అంటే కొన్ని మేల్ హార్మోన్స్ అనేది బేబీకి ట్రాన్స్మిట్ అయ్యి బేబీ ఎన్విరాన్మెంట్లో కొంత జెనెటిక్ అండ్ ఎపిజెనెటిక్ చేంజెస్ అనేది జరగటం వల్ల అదే ఫీమేల్ బేబీ కనుక అయినట్లయితే వీళ్ళు 10 to 12 years రీచ్ అయినప్పుడు అంటే మెనార్కి వచ్చినప్పుడు ఈ పీసీఓడి అనేది మేనిఫెస్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత మేల్ బేబీ కనుక అయినట్లయితే వీళ్ళకి కొంత కార్డియోమెటబాలిక్ చేంజెస్ అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే వీళ్ళకి 30 years ఆ టైంలో మేనిఫెస్ట్ అయ్యే అవకాశం అనేది ఉంది. దీనివల్ల ఏమి చేయాలంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు కొంత వెయిట్ తగ్గటం, కొంత ఈ హార్మోన్స్ అన్నీ తగ్గించుకోవటం, దాని ద్వారా ఈ మదర్ నుంచి ఈ ఫీటస్కి ట్రాన్స్మిషన్ అనేది తగ్గించడానికి అవకాశం ఉంటుంది.